హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇల్లు ఎలా నీట్గా పెట్టుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ సర్ఫ్ అది వేసాను నేను 2 స్పూన్స్. దాని తర్వాత సేమ్ టీ స్పూన్తో 2 స్పూన్స్ వాటర్ యాడ్ చేశాను. 2 స్పూన్స్ వాటర్ యాడ్ చేసిన తర్వాత నేను 1 స్పూన్ సాల్ట్, ఏదైనా సాల్ట్ తీసుకొని అది 1 స్పూన్ యాడ్ చేశాను. ఇంకా 1 స్పూన్ బేకింగ్ సోడా. సో ఇవన్నీ 4 ఇంగ్రీడియంట్స్ నేను దీంట్లో యాడ్ చేశాను. మీకు ఇక్కడ మెజర్మెంట్ ఇంపార్టెంట్. ఏ మెజర్మెంట్తో అయితే మీరు లిక్విడ్ సర్ఫ్ వేసారో అదే మెజర్మెంట్తో ఇవన్నీ వేసేసుకోవాలి. 1 టీ స్పూన్. స్టవ్ పైన కొన్ని డ్రాప్స్ వేసుకొని ఫస్ట్ నార్మల్ క్లాత్తో తుడిచేసుకోవచ్చు. దాని తర్వాత మనం నార్మల్ క్లాత్తో తుడిచేసిన తర్వాత డ్రై క్లాత్తో తుడిచేయాలి. సో ఇదేంటంటే మంచి షైన్ ఇస్తుంది మనకి. మన ప్లాట్ఫామ్ అవ్వని, మన స్టవ్ కానీ, ఇంకా డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్ దేనిపైన అయినా మనం ఇది యూస్ చేయొచ్చు. సో ఇది నేను డైనింగ్ టేబుల్ పైన కూడా యూస్ చేశాను. ఇక్కడ కూడా సేమ్, ఫస్ట్ నార్మల్ క్లాత్తో తుడిచేసి నెక్స్ట్ డ్రై క్లాత్తో తుడిచేస్తే అయిపోతుంది. మనకి ఇక్కడ చాలా క్లీన్గా అండ్ నీట్గా కనిపిస్తుంది డైనింగ్ టేబుల్ అయితే. దీన్ని మీరు సెంటర్ టేబుల్, ఇంకా ఏ టేబుల్ అయినా కానీ మీరు దీన్ని బాగా వేసి తుడుచుకోవచ్చు. తర్వాత నేను ఇది వాష్ బేసిన్ దగ్గర కూడా చూపిస్తున్నాను మీకు. జస్ట్ నార్మల్గా ఇలా డ్రాప్స్ లాగా పోసేసుకొని తర్వాత క్లాత్తో వైప్ చేసుకోవడమే. మీరు ఇది షింక్లో కూడా పోయొచ్చు, బాగా ఫ్రేగ్రెన్స్ వస్తుంది మీకు. మీకు కావాలంటే కంఫర్ట్ కూడా వేసుకోవచ్చు దీంట్లో, లెమన్ కంఫర్ట్. సో ఇవన్నీ వేసుకుంటే బాగా ఫ్రేగ్రెన్స్ వస్తుంది. మీరు దీంట్లో డెటాల్ కూడా వేసుకోవచ్చు. ఇంట్లో చిన్నపిల్లలు అలా ఉంటే మీరు డెటాల్ కూడా వేసి ట్రై చేయొచ్చు. సో మీరు ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది బాగా షైన్ అయితే బాగా వస్తుంది. మనం ఎప్పటిలాగానే సోప్ ఇంకా సర్ఫ్ పెట్టి నార్మల్గా ఇలా తుడిచేస్తే మనకి వైట్ అలా ప్యాచెస్ అలా ఉండిపోతుంది. సో ఇలా మనం చేస్తే ఆ ప్యాచెస్ అవన్నీ ఏమి ఉండదు, మనకి నీట్గా ఉంటుంది. ఇంకా మన ప్లాట్ఫామ్ పైన కూడా మనం సోప్ అయినా సర్ఫ్ అయినా పెట్టి కడిగిన తర్వాత దానిపైన ప్యాచెస్ అయితే వచ్చేస్తుంది. సో అట్లా వైట్ ప్యాచెస్ అలా రాకుండా ఉండాలంటే మీరు ఇది ఎలాగైనా ట్రై చేయాలి. మీరు ఆ మిగిలిపోయిన లిక్విడ్ స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇంకా ఇల్లు కూడా తుడవచ్చు ఈ లిక్విడ్తో. ఇల్లు అయితే చాలా నీట్గా అవుతుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ కమెంట్ కూడా చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఇంకా వేరే వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను హౌస్ ఫ్లైస్ కోసం. థ్యాంక్ యూ.